ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ ఇంట్లో ఎటు చూసినా తనే కనపడుతుంది. తన జ్ఞాపకాలే నన్ను వెంటాడుతున్నాయి. మేడం, బావా చూసావా, అక్షయ గురించి తలుచుకుంటుంటే తనే వచ్చింది. అక్షయ, అక్షయ వచ్చావా అమ్మా? నిన్ను చూడ్డానికి వద్దాము అని అనుకుంటున్నావు అమ్మా. ఉదయం లేచిన దగ్గర నుంచి మా కళ్ళ ముందు తిరుగుతూ ఉండేదానివి. సడన్ గా నువ్వు మాయమైపోయేసరికి నాకు దిక్కు తోచినట్టు అయిపోయిందమ్మా. ఏదో కోల్పోయినట్టు దిగులు నన్ను ఆవహించేసింది. మీకు నన్ను చూడాలనిపించినట్టే నాకు మిమ్మల్ని చూడాలనిపించింది. అందుకే వచ్చేసాను. మంచి పని చేసావు తల్లి. నువ్వు రావడం వల్ల నా మనసు కుదుట పడింది. నిన్ను చూడటం వల్ల నా మనసుకి ప్రశాంతంగా ఉంది. అవని, ఏంటి బావా? అక్కడ అక్షయ్ లేదు. అక్షయ, అక్షయ ఎక్కడికి వెళ్ళిపోయింది? అక్షయ్ అసలు రాలేదవని. వచ్చినట్టు నువ్వు ఊహించుకుంటున్నావు. ఊహనా? అవును, అక్షయ్ ఆలోచనలతోనే గడుపుతున్నావు కదా, అందుకే తను నీ ముందుకొచ్చినట్టుగా ఊహించుకుంటున్నావు. మన బిడ్డ లేదు, ఎక్కడుందో రాదు. మన బిడ్డ లాంటి అక్షయ లేదు. ఇకపై వస్తుందో రాదో కూడా తెలీదు. నరకంగా ఉంది బాబా. అవని, రేపుదయం అక్షయ్ దగ్గరికి వెళ్దాంలే. అక్షయ ఎక్కడున్నా బాగుండాలి బాబా, బాగుండాలి. వికాస్, ఏంటి ఇంకా ఎన్ని రోజులు ఇలా భారీగా నటించాలి? డైలీ పేమెంట్ వస్తుంది కదా, ఎప్పుడు పని అయిపోతుందో అప్పటి వరకు నటించాలి. నీ తర్వాత మళ్ళీ వేరే బేరం ఎత్తుకోవాలి కదా. ఆర్టిస్టులు అన్నాక ఒక ప్రాజెక్ట్ అయిన తర్వాత మరో ప్రాజెక్ట్ వెతుక్కోవాలి. ఇట్స్ కామన్. ఒక్క 2 రోజులు ఆగు, నీకు డబుల్ పేమెంట్ ఇస్తాను. అక్షయ్ ద్వారా బాగా సంపాదించబోతున్నావు. నన్ను పర్మనెంట్గా నీ దాన్ని చేసుకోవచ్చు కదా. డోంట్ టచ్, కీప్ డిస్టెన్స్. నీ రేంజ్ ఏంటి, నా రేంజ్ ఏంటి? ఆశకి హద్దుండాలి. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. నేను మందులో సోడా కలుపుకుంటాను గాని మురికి నీరు కలుపుకోను. అది కాదు వికాస్. నిన్ను చాలా కాలం తర్వాత మన బిడ్డ మనకి దొరికింది కదా, మనం అక్షయ్ని గాజు బొమ్మలా చూసుకోవాలి. అక్షయ్కి ఇంతకాలం అమ్మా నాన్నల ప్రేమ కరువైంది. ఆ లోటునంతటినీ మనం వీలైనంత తొందరగా పూడ్చాలి. నేనేం మాట్లాడుతున్నానో నువ్వేం మాట్లాడుతున్నావు? వెనక అక్షయ్ ఉంది, నువ్వు నోరు మూసుకుని ఉండు.
నువ్వు మాట్లాడిందే నేను మాట్లాడుతున్నాను. నీ తల్లి ప్రేమ నాకు అర్థం కాదా చెప్పు? నాన్నా బంగారు తల్లి రామ్మా. ఎంతసేపైందమ్మా వచ్చి? ఇప్పుడే ఏం కావాలి తల్లి? ఊరికే వచ్చాను. నీ గురించే మాట్లాడుకుంటున్నావమ్మా. విన్నానమ్మా, అమ్మా నాన్నలంటే మీలా ఉండాలి, బిడ్డ గురించి మీలా ఆలోచించాలి. ఇన్ని రోజులు మీకు దూరం కాకుండా ఉండుంటే ఎంత బాగుండేదో. ఏం చేస్తాం తల్లి, అప్పటి పరిస్థితులు మనల్ని అలా దూరం పెట్టాయి. సరే మీరు మాట్లాడుతూ ఉండండి, ఉమ్. నేను ఇప్పుడే వస్తాను. గురువుగారు మీకు ఫోన్. చెప్పు. అక్షయ్ నా దగ్గర సిద్ధంగా ఉంది. నా పాలిట వరం వచ్చేసిందా? అవును, తీసుకుని వచ్చేయమంటారా? రేపు మహాశివరాత్రి. అక్షయ్ లాంటి అద్భుత శక్తులు గల అమ్మాయి రేపు శివారాధన చేసి మనం తలపెట్టిన కార్యంలో అడుగు పెడితే మనకు తిరిగే ఉండదు, మనకి ఓటమి ఉండదు, ఎదురులేని విజయం వరిస్తుంది. అయితే నన్నేం చేయమంటారు? రేపు శివాలయానికి తీసుకువెళ్ళి అక్షయ్తో పూజలు చేయించండి. అక్షయ్కు మరిన్ని శక్తులు సిద్ధిస్తాయి. ఖచ్చితంగా అప్పుడు ఆ శివమణిని తీసుకురాగలుగుతుంది. అక్షయ్ను శక్తులు ఆవహించాయంటే శివమణికి కాపలాగా ఉన్న ఆ కాలనాగులు తల వంచుతాయి. రేపు ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత తనని ఇక్కడికి తీసుకునిరా. సరే స్వామి. నేను ఎలాంటి కఠినమైన పూజలకైనా సిద్ధమే. ఈ బిడ్డ బ్రతకకపోతే జీవితంలో గుడి మొహం కూడా చూడను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.